సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఏదేని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. భారతదేశంలో ఒకప్పటి పెద్ద ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా, ప్రపంచంలోని అతిపెద్ద ఇన్వెస్టర్ వారన్ బఫెట్, వీరందరూ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి, దీన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ విషయాలు చూడాలి వంటి విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం రండి. స్టాక్ మార్కెట్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు ట్రేడర్స్, వీరు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ యొక్క మూవ్మెంట్ను చూసి ఆ కంపెనీ షేర్స్లను బై మరియు సెల్ చేస్తారు. రెండవ రకం వారు ఇన్వెస్టర్స్, వీరు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ యొక్క మూవ్మెంట్ను చూడకుండా ఆ కంపెనీ యొక్క బిజినెస్ను చూస్తారు. ఇలా ఏదేని కంపెనీ యొక్క బిజినెస్ని స్టడీ చేసే ప్రాసెస్నే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనగా ఏదేని కంపెనీ యొక్క ఫండమెంటల్ని చూడడం, అంటే కంపెనీ యొక్క బిజినెస్ని తెలుసుకోవడం, దాని ప్రాఫిట్స్ గురించి తెలుసుకోవడం, కంపెనీకి సంబంధించిన అన్ని విషయాల గురించి స్టడీ చేయడం. దీని వలన కంపెనీ యొక్క ప్రెజెంట్ స్టేటస్పై అవగాహన ఉండడమే కాకుండా కంపెనీ బిజినెస్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయచ్చు. ఒక ఇన్వెస్టర్ తాను ఇన్వెస్ట్ చేసే ముందు ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఆశిస్తాడు. ఆ కంపెనీ ఫ్యూచర్లో సరిగ్గా గ్రోత్ కావాలని అనుకుంటాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇన్వెస్టర్ ఏదేని కంపెనీలో ఇన్వెస్టింగ్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ని అనాలిసిస్ చేస్తాడు. ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక కంపెనీ యొక్క అనాలిసిస్ రెండు రకాలుగా చేస్తారు. ఒకదాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అని, రెండవ దాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని అంటారు. క్వాలిటేటివ్ అనాలిసిస్లో కంపెనీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, కంపెనీ తన కాంపిటీటర్తో పోల్చుకుంటే ఎంత ముందుంది మరియు ఎంత వెనుకబడి ఉంది, కంపెనీ తన గ్రోత్ కోసం ఏం ప్లాన్ చేసింది, కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది, కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ రీసెర్చ్లో ఎంత బాగుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్లో కంపెనీ గురించి సాధ్యమైనంత ఎక్కువ తెలుసుకోవడమే మన లక్ష్యం. కంపెనీ యొక్క బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ఇటువంటి ప్రశ్నలకే జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ క్వాలిటేటివ్ అనాలిసిస్లో కంపెనీ ఎంత బాగుందనేది వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. అది ఎలా అంటే, ఏదేని కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఒక ఇన్వెస్టర్కి నచ్చితే ఇంకో ఇన్వెస్టర్కి నచ్చకపోవచ్చు. ఇది కూడా ఉండొచ్చు. ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీ యొక్క బ్రాండ్కు చాలా విలువ ఇవ్వచ్చు, ఇంకో ఇన్వెస్టర్ ఆ కంపెనీ యొక్క బ్రాండ్కు అస్సలు విలువ ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏదేని కంపెనీపై ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇందువలనే క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఇవన్నీ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వాంటిటేటివ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్లో అన్నిటికంటే ముఖ్యమైనది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేయడం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మెయిన్గా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని చూస్తాం. దీంతోపాటు క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కంపెనీకి సంబంధించిన అనేక ఫైనాన్షియల్ రేషియోస్ని చూస్తాం. పిఈ రేషియో, డెట్ టు ఈక్విటీ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో, రిటర్న్ ఆన్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ అసెట్స్, ప్రైస్ టు బుక్ రేషియో లేదా పీబీ రేషియో, ఇలా అనేక రేషియోస్లని చూస్తాం. ఇవి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ మరియు ప్రాఫిటబిలిటీని చూపిస్తాయి. క్వాంటిటేటివ్ అనాలిసిస్లో కంపెనీ ఎంత బాగుందనేది ప్రతి ఇన్వెస్టర్కి ఒకే విధంగా ఉంటుంది. మనం సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటే ఫండమెంటల్ అనాలిసిస్ పైన మంచి పట్టు ఉండడం ఎంతో అవసరం. మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ గ్రో అయినప్పుడే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి మనం క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ పరంగా బాగున్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ పైన గల డీటెయిల్ వీడియో. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, అది ఎన్ని విధాలుగా చేస్తారు మరియు ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ విషయాలను చూస్తాం అనే విషయాలు నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.